ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ నూతన వారంలో దేవుడు మనకు తోడైండి మనల్ని నడిపించునుగాక. ఈ దినం దేవుడిచ్చిన కృపావార్త 40వ కీర్తన 1వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ కీర్తన దావీదు రాశాడు. దేవుని పట్ల మనం ఎంత విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చో ఈ కీర్తనలో మనకు రాయబడింది. అంతేకాదు, దేవుడు మనం ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకున్నప్పుడు మన మొర ఆలకించే దేవుడు అంటున్నాడు. ఆయన చెవియొగ్గి మొర ఆలకిస్తాడంట. చెవియొగ్గి అంటే ఎంతో కీన్గా, అంటే చాలా శ్రద్ధగా ఆయన మన ఆలోచనను, మన మొరను వింటాడు. మనము ఏ పరిస్థితులలో మనము ఏ సంగతిని గురించి మనము మొరపెట్టుకుంటున్నామో ఆ మొరను ఆయన ఆలకించి ఆయన తప్పకుండా మనకు జవాబునిస్తాడు అని ఈ కీర్తన మనకు ఒక విశ్వాసాన్ని, నిశ్చయితను కలుగజేస్తుంది. ఆయన ఏ విధంగా మనలను పాపంలో పడకుండా కాపాడుతాడో అది కూడా ఇక్కడ రాయబడింది. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, నాశనకరమైన గుంటలో నుండి నన్ను తప్పించను. అంటే నాశనకరమైన గుంట అంటే మనకు తెలియదు అసలు. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా, మనకు తెలియని రీతిగా మనము ఒక గుంటలో పడుతూ ఉంటాం కదా. అయితే అది జిగటగల దొంగ ఊబి అయితే అది మనల్ని వదిలిపెట్టదు, మనల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ జిగట అంటే అతుక్కుంటుంది కదా, ఆ విధంగా మనము అతుక్కుపోయి ఆ దొంగ ఊబిలో నుండి బయటికి రావడానికి చాలా కష్టమవుతుంది. అయితే ఆయన మనల్ని పైకెత్తే దేవుడు అంటున్నాడు. అంతేకాదు, మనల్ని బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరిచే దేవుడు అంటున్నాడు. కనుకనే దావీదు ఎంతో సంతోషంతో దేవునికి ఒక స్తోత్ర గీతమును పాడుతూ ఉన్నాడు, ఒక క్రొత్త గీతమును పాడుతూ ఉన్నాడు. దేవుడు మరి దావీదుకు ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడో కదా. ఆయన ఎంత చక్కగా పాటలు పాడగలడు, ఎంత చక్కగా గీతములు రాయగలడు, ఎంత చక్కగా అనేకమైన స్వరములను ఆ వాయిద్యముల మీద వినిపించగలడు. ఆయన అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన పట్ల శ్రద్ధ కలిగే ఉంటాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని అశ్రద్ధ చేసే దేవుడు కాదు. ఆయన యొక్క కృప ఆయన మనకు ఎల్లప్పుడూ ఇస్తున్నాడు. ఒకవేళ ఈ సమయంలో మనము అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే మనము కొంత సమయం తీసుకొని ఆయనకు తప్పకుండా ప్రార్థన చేయగలిగితే ఆయన మన ప్రార్థన వినే దేవుడై ఉంటున్నాడు. మన జీవితాలలో కొన్ని సీజన్స్ ఉంటాయి. ఆ సీజన్స్లో ఒక్కొక్కసారి చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి, మరికొన్నిసార్లు ఎంతో సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. మన ఈ లోకంలో ఉన్నటువంటి సీజన్స్ లాగే ఇంతవరకు మనము వేసవి కాలము, భయంకరమైన వేసవిని అనుభవించాము. ఆ తర్వాత ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. మరి వాతావరణం అంతా కొంచెం చల్లబడుతూ ఆ చినుకులు ఈ భూమి మీద రాలుతూ ఉంటే ఎంతో ఊరటగా మనకుంటుంది. ఆ విధంగానే చలికాలం వచ్చినప్పుడు ఆ చలి యొక్క హార్డ్నెస్ కూడా మనము భరించాల్సి వస్తుంది. ఆ కష్టతరమైనటువంటి ఆ చల్లటి గాలులు మనల్ని కష్టపెడతాయి. అయినా వాటన్నిటిని కూడా మనం భరిస్తున్నాం కదా. ఈ వేసవికాలం అంతా భరిస్తాము, వర్షాకాలం అంతా భరిస్తాము, మరి చలికాలం అంతా భరిస్తాము. మరి అదేవిధంగా మన జీవితాలలో కూడా అనేకమైన సీజన్స్ కూడా మనం వెళ్తున్నప్పుడు కష్టతరమైన సీజన్స్లో మనం ఉంటాము, సంతోషకరమైన సీజన్స్లో మనం ఉంటాము. అయితే ప్రతి సమయంలో కూడా దేవుడు మనతో ఉంటాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనకు తన యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనము వెయిట్ చేయాలని కోరుకుంటున్నాడు. తన టైం కోసం మనం వెయిట్ చేయాలి. ప్రతిదీ కూడా సమయం ప్రకారం, తను నిర్ణయించిన సమయం ప్రకారమే జరుగుతుంది. అబ్రహాం కొరకు దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు. ఆ సమయంలోనే అతనికి ఇస్సాకు అనే ఒక వాగ్దాన పుత్రుడు పుట్టడం జరిగింది. అదేవిధంగా యాకోబు జీవితంలో అయినా, యోసేపు జీవితంలో అయినా, దావీదు జీవితంలోనైనా
వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మనకు తెలుసు. వారు తమ జీవితాలలో అనేకమైన కష్టకాలం గుండా వెళ్ళారు. అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే ఒక సమయంలో వారు సంతోషాన్ని కూడా అనుభవించారు. యోసేపు ఎన్నో సంవత్సరాలు అతడు ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో మనకు తెలుసు. ఒంటరితనము భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ ఒంటరితనంలో కూడా దేవుడు అతన్ని కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఒక దినం వచ్చింది, అతడు ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఒక గొప్ప ఆఫీసర్గా మారిపోయాడు. ఆ తర్వాత అతని యొక్క జీవితం ఎంతగా మారిపోయిందంటే, ఆ తర్వాత తనే తన తండ్రికి, తన సహోదరులకు అందరికీ కూడా ఆశ్రయం ఇచ్చేవాడుగా తయారయ్యాడు. అతను వాళ్ళకందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. వాళ్ళు అందరినీ కూడా అంటే ఒక గొప్ప జనాంగంగా తయారవడానికి, ఐగుప్తులో వారు అక్కడ ఆ విధంగా తయారవడానికి యోసేపు కారకుడయ్యాడు. అదేవిధంగా మనము దావీదును కూడా చూసినట్లయితే, దావీదు ఎంత కష్టపడ్డాడో, తన జీవితం అంతట్లో కూడా ఎన్ని కష్టాలు చవిచూశాడో, ఎంత వేదనలు అనుభవించాడో, అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అతడు తన తల్లిదండ్రుల చేత కూడా ఏమాత్రము శ్రద్ధ చూపబడలేదు. తన సహోదరులు అతన్ని ఎగతాళి చేసేవారు. తల్లిదండ్రులు కూడా అతన్ని ఏం పెద్దగా పట్టించుకోలేదు. అయితే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అతడు ఒక రాజుగా కాగలిగాడు. అంతకుముందుగా అతడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. సౌలు చేతిలో నుంచి పారిపోవడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. మరి ఎంత అంటే ఒక ఇల్లు అనేది లేకుండా ఎంతగానో అడవులను పట్టుకొని పారిపోతూ అనేక విధాలుగా అతడు శ్రమపడ్డాడు. అయితే ఒక దినం వచ్చింది, అతడు ఒక గొప్ప రాజుగా అతడు ఏలడం ప్రారంభించాడు. ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక సీజన్ అనేది ఏర్పాటు చేశాడు. మనం కూడా అలాగే ఉంటాము, మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాము. అయితే అయితే మనము ఏం చేయాలి అంటే, మనము ప్రార్థన చేయాలి. ఆయన చెవియొగ్గి వినేవాడుగా ఉన్నాడు. ఆయన మన మొర ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసి వెయిట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఎదురు చూడడం అనేది మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వెంటనే మనకు సమాధానం ఇవ్వాలని, వెంటనే మనకు జవాబు చూపించాలని చాలా ఆశపడతాము. కానీ దేవుడు చెప్పేది అది కాదు. దేవుడు చెప్తున్నాడు, మనము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. తగిన కాలంలో ఆయన మనకు దారి చూపిస్తాడు. తగిన కాలంలో ఆయన మనకు ఒక మంచి మార్గము, మంచి జవాబును అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసు ఈ లోకానికి రావాలన్నప్పుడు కూడా కాలము పరిపూర్ణమైనప్పుడే ఆయన ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి మనము విశ్వాసంతో ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన మనతో ఉన్నాడు అన్న ఆ నిశ్చయత మనం కలిగి ఉన్నట్లయితే, ఆయనతో మనం గడిపే ప్రతి క్షణం కూడా మనం ఎంతో సంతోషంగా గడపగలము. ఆయన మన ఎంత కష్టతరమైన పరిస్థితులలో కూడా మన మనసులో శాంతిని నింపే దేవుడై ఉంటున్నాడు. మన హృదయాన్ని పరిపూర్ణమైన శాంతితో నింపే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ దినం మనము ఆ విధమైన ప్రోత్సాహం తెచ్చుకుందాం. మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎంత సమయమైనా ఆయన తప్పకుండా జవాబిస్తాడని ఎదురు చూసేవారుగా ఉండడానికి, సహనంతో కనిపెట్టుకోవడానికి మనకు దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఆయన మన మొర ఆలకిస్తున్నాడు కాబట్టి మనం తప్పకుండా ఆయనను ప్రార్థించడం నేర్చుకుందాం. అలా ఎదురు చూసే సమయంలో మనము గతంలో దేవుడు మనకు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎన్నో అద్భుత కార్యాలను మన జీవితాల్లో చేశాడు కదా. ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడని నమ్ముకుందాం. ఆయనకు మన పట్ల ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములు అని దావీదు చెప్తున్నాడు. నిజమే, చాలా విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. మన పట్ల ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. మన మార్గములు వేరు, ఆయన మార్గములు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో మనల్ని ఉంచడానికే ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి మనము సహనంతో ఎదురు చూడడానికి నేర్చుకుందాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. సర్వోన్నతుడా, మహోన్నతుడా, కృపామయుడా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం తండ్రి మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ పెందల కడ మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా మనవులు ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి.
ప్రభా నాయన మరి మీరెంత గొప్ప దేవుడు తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మా జీవితాల్లో మీరు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కష్టంలో ఉన్నాము. అనేక మంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేక మంది తండ్రి ఏవేవో కష్టాలలో ఉంటారు, ఏవేవో సమస్యలతో ఉంటారు తండ్రి. ప్రతి సమస్యలో కూడా మీరున్నారని మేము నమ్ముతున్నాము. అయితే ప్రభా, మా సమస్యలన్నిటికీ కూడా మేము నీకు మొరపెట్టినప్పుడు మేము సహనంతో ఆ జవాబు కొరకు ఎదురు చూసేవారిలాగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. అంతేకాదు ప్రభా, ఆ ప్రార్థన తప్పకుండా చేయగలిగినట్లుగా తండ్రి మీరు మా మొర వింటారని మేము నమ్ముతున్నాం. కాబట్టి తండ్రి మేము ఆ నమ్మకంతోనే స్థిరమైన విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఎదురు చూసే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన మరి మా జీవితాలలో అద్భుత కార్యాలు మీరెన్నో చేశారు, అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తారని మేము నమ్ముతున్నాము. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినము ఎంతమంది నాయన ఎన్ని సమస్యలలో ఉన్నారో ప్రభా, నిన్ను ప్రార్థిస్తున్నారు. అలాంటి వారందరి ప్రార్థనకు చెవియొగ్గి ఉన్నావు తండ్రి ప్రభా. సహనంతో కనిపెట్టుకొని కృపను మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి ప్రభా. మీ యొక్క జవాబు కొరకు మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము తండ్రి. నీతో గడుపుతున్న సమయాన్ని మేము సంతోషంగా గడపడానికి తండ్రి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మేము చేసే మా పని స్థలములలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, విద్యార్థులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నూతనమైనటువంటి కోర్సులలోను తరగతులలోను వారు చేరి ఉంటుండగా వారికి అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి తెలివి ఎందు ప్రేమ ఎందు తండ్రి నీ యొక్క దయందు వారు వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉన్నత స్థాయికి వారిని తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మరి ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి తండ్రి. అనేకమైన మార్గములు వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నేను అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృంగిన దశలో నుంచి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. మీ యొక్క ధైర్యంను మా ఆదరణను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. వివాహ ప్రయత్నములు సఫలం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వాళ్ళని దర్శించండి ప్రభా. వారికి నీ యొక్క కృపను దయచేయండి తండ్రి. వారికి నీ దర్శనం అనుగ్రహించండి ప్రభా. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని సంతోషము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, వృద్ధులను చిన్నారులను ఆశ్రయించండి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ఎవరెవరైతే నాయన విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో ఆ వారిని తండ్రి కలపమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. వారికి కావాల్సినటువంటి శాంతిని సమాధానం అనుగ్రహించండి, మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు చేసే కార్యంలో ఎంతో అద్భుతమైనటువంటివి తండ్రి ప్రభా. మేము నీపైన ఆధారపడడానికి మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. వేదనకరమైన వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఇంకా నాయన రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా. మరి సర్జరీస్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా. కీమోథెరపీలు, డయాలసిస్లు వాటి గుండా వెళ్తున్నటువంటి వారికి, అనేకమైన రకాల టెస్టుల గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి. నరాల వ్యాధులతో బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మరి మీరు తాకండి ప్రభా, స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి నీ యందు ఆనందించేవారుగా, నిన్ను ప్రార్థించేవారుగా, నీ యందు సంతోషిస్తూ నీతో గడిపేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, వృద్ధాప్యం అనేది మాకు ఒక వరముగా మేము భావిస్తున్నాం తండ్రి. మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. మరి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారిని దీవించి వారిని ఆ
భయంకరమైన వ్యసనాల నుంచి దూరపరచండి, విడుదల అనుగ్రహించండి ప్రభా. వారిని బిడ్డలుగా చేరడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నాయన ఎంతమంది నీవు తెలిసి కూడా నాయన నిన్ను అంగీకరించక నీకు దూరంగా ఉంటున్నారో ప్రభా, అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచండి, తాకండి, వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా, వారి హృదయాలను తాకండి తండ్రి. ప్రభా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మీరు నూతన మనసు ఇవ్వగలిగిన దేవుడు, రాతి గుణం తీసివేసి మాంసపుణ్యం పెట్టగలిగినటువంటి గొప్ప దేవుడే ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము, అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా నాయన ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులలో ప్రభా మీరు వారికి తోడుగా ఉండమని, ముఖ్యంగా ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశము దీవించండి, మా దేశంపై పనిచేస్తున్నటువంటి అంధకార శక్తులను ప్రభా యేసు నామములో లయం చేస్తున్నాము తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నాయన అజ్ఞాన అంధకారంలో నుంచి బయటకు వచ్చి ప్రభా నిన్ను అంగీకరించి నిబిడలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది సువార్థికులు, ఎంతమంది సేవకులు ప్రభా నీ యొక్క పని చేస్తున్నారో వారందరినీ దీవించి ప్రభా వారి పని నాయన ఫలితాలను ఇచ్చేదిగా ఉన్నట్లుగా తండ్రి, శక్తివంతమైనదిగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీవు సమస్తం చేయగలవు తండ్రి. మా ప్రభా నీపైన ఆధారపడి ఉన్నాం, మాకు సహాయం చేయండి ప్రభా. మా దేశంలో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులలో మీరుండి నాయన సమస్తం సరిచేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయం అక్రమం తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, చక్కటి గవర్నమెంట్ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా, మరి ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరెవరైతేనైనా వారి కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.